ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు ప్రియ చెల్లి వి సుగుణమ్మ ఫ్రమ్ పద్మరావు నగర్ హైదరాబాద్. ఇక్కడ వీరు ఒక ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేసినందుకై దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ప్రియ చెల్లి సుగుణమ్మ కుటుంబాన్ని దేవుడు నిండారుగా దీవించునుగా. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ వ్యక్తిగతంగా పరిస్థితులు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? తమ్ముడు, చెల్లెమ్మ ఎగ్జామ్స్ ఎలా రాశారు? ఇంకా ఎలా ప్రిపేర్ అవుతున్నారు? మీలో చాలామంది బాగా రాసి ఉండొచ్చు, కొంతమంది బాగా రాయకపోయి ఉండొచ్చు. పర్లేదు, బాగా రాసిన వారికి ఇంకా మీరు కష్టపడి ఇంకా మంచిగా మిగతా ఎగ్జామ్స్ రాయండి. బాగా రాయని వారు నిరాశ పడకుండా వచ్చే ఎగ్జామ్స్కి ఇంకా కష్టపడి మనం ఇంకా మంచిగా రాయడానికి ప్రయత్నిస్తాం. మీ కొరకు మేము ప్రార్థిస్తాం. అక్కయ్య, అన్నయ్య కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంకుల్, ఆంటీ, కుమారుడు, కుమార్తె కుటుంబంగా ఆర్థికంగా పరిస్థితులు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? మీ కుటుంబంలో పరిస్థితులు బాలేకపో ఉండొచ్చు, అసాధ్యమైన పరిస్థితుల్లో మీరు జీవిస్తుండొచ్చు. కానీ మీరు ఎంతో బలంగా ప్రార్థిస్తున్నప్పటికీ మీ జీవితాల్లో కొంచెం బాధ, మీ జీవితాల్లో కొంచెము నిరాశ ఉండొచ్చు. ఎందుకంటే ఆ బాధ వల్ల మన జీవితాల్లో నిరాశ రాకపోవచ్చు, కానీ వీటితోనొచ్చే పరిణామాల గురించి మనం ఆలోచించడం వల్ల, అంటే వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ అనే ఒక నెగిటివ్ థాట్స్తోని మనం ఉండడం వల్ల మనకి ఇంకా నిరాశ, నిస్పృహ అనేది జరిగిపోతుంది. అతి ముఖ్యంగా యవనస్తులు ఎగ్జామ్స్ బాగా రాయకపోతే, అయ్యో ఎగ్జామ్స్ బాగా రాలేదు, నేను ఫెయిల్ అయిపోతే ఏమైపోతుందో, ఫెయిల్ అయిపోతే మా కుటుంబంలో ఏమంటారో, నా స్నేహితుల ముందు సిగ్గుపోతుందేమో అనే ఆలోచనలతో మిగతా ఎగ్జామ్స్ కూడా సరిగ్గా రాయకుండా ఎంతోమంది ఉన్నారు. నా భర్త ఇలాంటి వాడు, నా భర్త అలాంటి వాడు, లేకపోతే భార్య ఎలాంటిది అనే అపోహలు అనే దానిలోనే ఎక్కువగా నెగిటివ్ ఆలోచించుకుంటూ జీవించడం వల్ల వాస్తవంలో మన జీవితాన్ని మనము నాశనం చేసుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మీరు అందరూ జీవించుకుంటూ ఎంతో బాధతోని, ఎంతో ఒంటరితనంతో మీరు జీవిస్తూ, ఈ బాధని కూడా ఎవరు మీకు చెప్పుకోవాలో తెలియక, కొంచెమైనా మీ జీవితాల్లో సమాధానం కావాలి అని చెప్పి ఈ సమాధాన సమయం అనే కార్యక్రమాన్ని చూసుకుంటూ మీరు ప్రార్థిస్తున్నారా? మీ బాధ వినడానికి, మీ జీవితంలో మీకున్న ప్రతి కష్టానికి ఒక జవాబు మీకు చూపెట్టడానికి, ఉన్న నెగిటివ్ థాట్స్ని తొలగించి దేవుడి యందు విశ్వాసంగా మీరు జీవించాలి అనే విశ్వాసంలో మిమ్మల్ని నడిపియడానికి యేసు అనుచరులు, వారి ప్రార్థనా బృందం మీతోని ఉందని మీరు మరవకండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా, అతి ముఖ్యంగా పరిశుద్ధంగా జీవించాలి. ఎలాంటి నెగిటివ్ థాట్స్ మీ జీవితాల్లో ఉన్న అవి తొలగిపోయి విశ్వాసంతోని, ధైర్యంతోని మీరు ముందు కొనసాగాలి అనేది మా ప్రార్థన. ఈరోజు పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం. మీ సంఘాలకు మీరు వెళ్ళారా? లేకపోతే ఏమైపోతుందో, ఏం జరిగిపోతుందో అనే భవిష్యత్తు గురించి నెగిటివ్గా ఆలోచించుకుంటూ, వాస్తవంలో మీ పరిస్థితులని, మీ కుటుంబంలో ప్రేమని, ఐక్యతని, శాంతి, సమాధానాన్ని నష్టపరుచుకుంటూ ఇంట్లోనే ఉండిపోయారా? మన జీవితాలు ఎల్లప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాల్లో ఉన్న బాధ కంటే మన జీవితాల్లో ఉన్న పరిస్థితులకి మనకి ఎక్కువ కష్టం కలగకపోయినా, ఆ పరిస్థితుల వల్ల ఏమి జరిగిపోతుందో అనే ఆలోచనల వల్ల మనకు ఎక్కువగా బాధ కలిగిపోతుంది. ఈ రోజుల్లో మనం గమనించాలి, ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఎందుకంటే అయ్యో నేను ఇలా అయిపోతాను, అయ్యో అలా అయిపోతుంది, నా జీవితం ఇలా జరిగిపోతుంది, ఇలా అవమానింపబడిపోతాను, ఇలా మోసపోయాను, నాకు ఇట్లా అన్యాయం జరిగిపోయింది అని చెప్పి ఒక బాధలో, ఒక నెగిటివ్ థాట్స్లో ఉండుకుంటూ ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అని అనుకుంటూ సాతానుడు తీసుకొచ్చి ఆ తలంపులకి లొంగిపోయి మన జీవితాన్ని మనము నాశనము చేసుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే మన హృదయాన్ని దేవుడికి మనం అప్పచెప్పుతామో, ఎలాంటి అసాధ్యమైన పరిస్థితుల్లో మనము జీవించినా దేవుడు అంటున్న ఒకటే మాట, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుడు అంటున్నారు. అలాంటి విశ్వాసంలో మనమందరము జీవిస్తామా? అలాంటి నమ్మకంలో మనమందరము జీవిస్తామా? వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక పాటను విందాం. సిలువను మోసిన యేసు రక్షకా, స్తుతులకు పాత్రుడ నీవేనయా. సిలువను మోసిన యేసు రక్షకా, స్తుతులకు పాత్రుడ నీవేనయా.
స్తుతులకు పాత్రుడ నీవేనయా, స్తుతులకు పాత్రుడ నీవేనయా, స్తుతులకు పాత్రుడ నీవేనయా. సిలువను మోసిన యేసు రక్షకా, స్తుతులకు పాత్రుడ నీవేనయా. ఏ లోపము ఏ పాపము ఏ దోషము లేని యేసువా, ఏ లోపము ఏ పాపము ఏ దోషము లేని యేసువా. ఎవరైన ధరలో నీ పైన దేవా, ఎవరైన ధరలో నీ పైన దేవా, నేరము మోపతరమా, నేరము మోపతరమా. సిలువను మోసిన యేసు రక్షకా, స్తుతులకు పాత్రుడ నీవేనయా, స్తుతులకు పాత్రుడ నీవేనయా, స్తుతులకు పాత్రుడ నీవేనయా, స్తుతులకు పాత్రుడ నీవేనయా. పాట విన్నారు కదా, ప్రార్థన చేసుకుందాం. వీలైన వారందరూ, అతి ముఖ్యంగా యవనస్తులు, నాతో పాటు ఈ ప్రార్థనలో మోకరించి ఏకీభవించాలి అనేది నా మనవి. ప్రేమలు మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. యేసు ప్రభువారి మీద, లోక రక్షకుడైన దేవుడి మీద, కరుణామయుడు కృపామయుడైన దేవుడి మీద నమ్మకం ఉంచి యేసు అనుచరులుగా పిలువబడుతున్న మా మీద ఒక నమ్మకంతో పంపించారు ఈ ప్రార్థన అవసరతలు. ప్రభువా, మీ యందు బాధ్యతగా భారంతో మేము ప్రార్థన చేస్తామని పంపించిన ఈ ప్రార్థన అవసరతల కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రభువా, వారి జీవితాల్లో ఉన్న కష్టాల్ని బాధల్ని మీరు తొలగించండి. అసాధ్యమైన పరిస్థితుల్లో ఎంతోమంది జీవిస్తూ ఉన్నారు ప్రభువా. వారి జీవితాల్లో ఆ అసాధ్యమైన పరిస్థితులు తొలగాలి అనంటే ప్రతిదీ సాధ్యమైన దేవుడితోనే అది సాధ్యమని వారు తెలుసుకునే విశ్వాసం వారి జీవితాల్లో రావాలి ప్రభువా. అలాంటి విశ్వాస జీవితాన్ని వారికి మీరు ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రభువా. వీరిలో ప్రాముఖ్యంగా పి రాజేశ్వర్ గారు సైనస్ ప్రాబ్లంతోని, లంగ్స్ ప్రాబ్లంతోని, నరాల బలహీనతతోని బాధపడుతున్నారు. ఎల్లమ్మ గారు 55 సంవత్సరాలు, కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, ఆ బిడ్డ స్వస్థత కొరకై. సుశీల రత్నం ఆర్థిక సమస్యలతోని, విజయ్ రాజ్ హెచ్ఐవితోని బాధపడుతున్నారు, ఆ బిడ్డని స్వస్థపరచమని వేడుకుంటున్నాం. జయకుమార్ ప్రభా బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది. పి సుశీల గారికి అప్పుల సమస్యలతోని ఉన్నారు, ఆ బిడ్డ స్వస్థత కొరకై. యహోషువా గారు ప్రభా కిడ్నీ ప్రాబ్లంతోని. మమతా జ్యోతి గారు ప్రభా 9 సంవత్సరాలుగా బ్యాక్ పెయిన్, చెస్ట్ పెయిన్తో బాధపడుతున్నారు, ఆ బిడ్డ స్వస్థత కొరకై. జయమ్మ గారు ప్రభా బ్రెయిన్ హ్యామరేజ్తో బాధపడుతున్నారు, ఆ బిడ్డని మీరు స్వస్థపరచమని వేడుకుంటున్నాం ప్రభా. అసాధ్యమైనది సాధ్యము మీకే, మందులకి వైద్యులకి సాధ్యము కానిది మీరొక్కరికే సాధ్యమని తెలుసుకునే విశ్వాసాన్ని మాకు మీరు ప్రసాదించమని వేడుకుంటున్నాం. అనారోగ్యంతోని, హెచ్ఐవితోని, ప్రభా క్యాన్సర్తోని బాధపడుతున్న ప్రతి బిడ్డని మీరు ముట్టి స్వస్థపరచమని మేము వేడుకుంటున్నాం. యేసు నామమున మేము ఏది అడిగినను మీరు ఇస్తాను అని అన్నారు ప్రభా. మీరు ఎంత గొప్పవారు, మీరు ఎంత ప్రేమామయులైన దేవుడు. పాపులైన మమ్మల్ని ఇంతగా ప్రేమించి మా ప్రార్థనని మీరు ఆలకిస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాం ప్రభా. యవనస్తులు ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా. రాసిన ఎగ్జామ్స్లో ప్రభా మంచిగా రాసిన వారు ఇంకా మంచిగా రాసేలాగున వారికి మీరు సహాయపడమని వేడుకుంటున్నాం ప్రభా. వారందరూ మంచి మార్క్స్తో పాస్ అయ్యి వారి చదువులు, వారి జీవితాలు దేవుడికి మహిమార్థంగా ఉండేలాగున సహాయపడమని వేడుకుంటున్నాం ప్రభా. ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వి సుగుణమ్మ గారు పద్మరావు నగర్ నుంచి ప్రభా, వారి కుటుంబంలో సభ్యులకి, అనురాధ గారికి పెరాలసిస్ వచ్చింది, ఆరోగ్యం కొరకు. జాన్ మోజెస్ గారికి ప్రభా మారు మనసు కొరకు. నేతన్కి మాటలు సరిగ్గా రావట్లేదు, ఆ బిడ్డకి మాటలు వచ్చేటట్టు. మారుతి శ్రీనివాస్ గారి కొరకై ప్రార్థిస్తున్నాం. మీరందరి ఆరోగ్యం కొరకు, మారు మనసు కొరకు ప్రభా వారు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేశారు. అనేకులు ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రభా వారి జీవితాల్లో ఒక మారు మనసు అనుభవం, మంచి ఆరోగ్యం వారి జీవితాల్లో మీరు దయచేయమని మేము వేడుకుంటున్నాం ప్రభా. వారొక్కరు ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశాన్ని దయచేసినందుకు ఎంతో వందనాలు ప్రభా. ప్రభా ఈ టీవీ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అసాధ్యమైన అనారోగ్యంతోని, ఆర్థిక ఇబ్బందులతోని, మనుషులతోని వారు బాధపడుతుండగా
ప్రభా మీరు వారి జీవితాల్లో ఫ్రమ్ ఇంపాసిబుల్ పొజిషన్ మేక్ దెమ్ టు ఏ పాసిబుల్ పొజిషన్ గాడ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఐ ఆస్క్ గాడ్, ప్లీజ్ హెల్ప్ దెమ్ అని మేము వేడుకుంటున్నాం. ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని కూడా మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటాం తండ్రి, ఆమేన్. నాతో పాటు ప్రార్థనలో ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించిన కాక. మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు, ఎందుకు ఈ విధంగా మేము పేర్లని చదువుతున్నాం, దీనివల్ల ఏమి జరుగుతున్నాయి, ఏ సాక్ష్యాలు ఏ ఉత్తరాలు మీరు చూపెట్టరు, చదవరు, ఇలానే పేర్లను చదువుకుంటా పోతే ఏమి జరుగుతున్నాయని. కానీ ఎవరి పేర్లనైతే మేము చదువుతున్నామో దేవుడు వారి జీవితాల్లో ఒక గొప్ప మార్పులు, అసాధ్యమైన పరిస్థితుల నుంచి సాధ్యమైన పరిస్థితుల్లోకి దేవుడు వారిని తీసుకొచ్చి ఆశీర్వదిస్తున్నారు. మేము సాక్ష్యాలు చూపెట్టి ఉత్తరాలు చదవడం కంటే వారే ఒక సాక్ష్యంగా జీవిస్తున్నారు ఈ రోజుల్లో. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి మనమందరం కలిసి ప్రార్థన చేయడం ద్వారానే ఈ గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. మీరు నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించడం ద్వారానే ఈ గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అనేది మీరు తెలుసుకోవాలి. కాబట్టి అద్భుతాలు స్వస్థతలని చెప్పి ఇక్కడికక్కడికి వెళ్ళి ప్రాకులాడే కంటే ఆ అద్భుతాలు స్వస్థతలు చేసుకునే ఆయుధాలు మన చేతుల్లోనే ఉన్నాయి అని తెలియజేయడం కోసమే మనమందరం ఏక మనసుతో ఏక ఆత్మతో మనము ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా ఆలకిస్తారు అనేది తెలియజేయడం కోసమే ఈ విధంగా మేము పేర్లను చదువుతున్నాం. గత వారం నేను చెప్పినట్టు యవనస్తుల కోసం ప్రత్యేకంగా ఈ ఎగ్జామ్స్ ప్రారంభం నాటి నుంచి అంతము వరకు నేను ఒక అన్నగా, ఒక తోబుట్టుగా, మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా మీ కొరకు నేను ఉపవాస ప్రార్థనలు నేను చేస్తున్నాను. ఎంతోమంది ఫోన్స్ ద్వారా, ఎస్ఎంఎస్ఎస్ ద్వారా, ఉత్తరాల ద్వారా, వాట్సాప్ ద్వారా మాకు మీ హాల్ టికెట్స్ని, మీ పేర్లని పంపించారు. మేము అవన్నిటినీ ఒక నోట్బుక్లో నోట్ చేసుకొని ప్రతిరోజు 3 పూటల వారి కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తున్నాం. మీరు ఒక మంచి స్థానంలో ఉండాలి, మీరు మంచి మార్క్స్తో పాస్ కావాలి, మీ చదువుల ద్వారా, మీ జీవితాల ద్వారా దేవునికి, మీ కుటుంబానికి మహిమార్థంగా ఉండాలి అనే దానికోసమే నేను ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాను. అంతేకాని నేను ఉపవాస ప్రార్థనలు చేయడం ద్వారా మీరు చదవకపోయినా మంచి మార్క్స్తో పాస్ అయిపోతారనే అపోహలో మనము ఉండకూడదు. మానవుడికి సాధ్యమైనది మానవుడు చేస్తే, మానవుడికి అసాధ్యమైనది దేవుడు చేస్తాడనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు కష్టపడి మీరు చదవాలి, సరైన కాన్సన్ట్రేషన్తో చదవాలి. ఎలాంటి డీవియేషన్, డైవర్షన్స్ మీ జీవితాల్లో ఉండకుండా ఉండేటట్టు మేము ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థిస్తున్నాం. బైబిల్లో పెన్ను పెట్టుకుంటే మంచి మార్క్స్తో మనం పాస్ కాం, లేకపోతే సంఘాల్లో ఇచ్చిన పెన్నులతో మనం ఎగ్జామ్స్ రాస్తే మంచి మార్క్స్తో మనం పాస్ కాం. ఆత్మవిశ్వాసంతో, దేవుని యందు విశ్వాసంతో, ఆత్మవిశ్వాసంతో, ఆత్మధైర్యంతో మనం ఎగ్జామ్స్ రాస్తే తప్పనిసరిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నా వాక్య అంశం ఫాస్టింగ్ ఫర్ ద ఇంపాసిబిలిటీస్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో ఉన్న అసాధ్యమైన ఆటల కొరకు మనము ఉపవాసము చేయడం, మనం అసాధ్యమైన ఆటల గురించి మనము ధ్యానించాం. ఈ లోకంలో మానవుడు ఊహించనిది అసాధ్యమైనది క్రియ ఏంటిది అనగా అది మానవుని క్రియనే. మానవుడు ఏదైనా సృష్టించడానికి ప్రయత్నించినా సఫలము కావచ్చు, కాకపోవచ్చు. కానీ మానవుడు ఇంకొక మానవుని సృష్టించడం అసాధ్యమైన పని. ఆ గొప్ప క్రియని, అసాధ్యమైన సృష్టిగా దేవుడు మనల్ని సృష్టించాడు. ఆ అసాధ్యమైన సృష్టిని దేవుడు కేవలం ఒక మాటతోనే సృష్టించారు. కానీ ఆ అసాధ్యమైన సృష్టిని పాపం నుంచి మార్చడానికి దేవుడు తన సొంత కుమారుణ్ణి త్యాగము చేశారు. గమనించాలి, మనల్ని సృష్టించడానికి దేవుడు కేవలం ఒక మాటతోనే సృష్టించారు. కానీ మన జీవితాన్ని మార్చడానికి, మనల్ని మనం మార్చుకోవడానికి మనకెంతో కష్టంగా ఉన్నప్పుడు దేవుడు వారి కుమారుణ్ణి మన కొరకు త్యాగము చేశారు. అంటే ఎలాంటి విశ్వాస జీవితంలో మనము జీవిస్తున్నాం? మనల్ని మార్చడానికి దేవుడు ఎంతోమంది గొప్ప ప్రవక్తలని, దైవజనులని మన కొరకు ఈ లోకంలో పంపించినప్పుడు వారికి కూడా అసాధ్యమైనది. కాబట్టి అసాధ్యమైనది సాధ్యపరచాలి అంటే దేవుడు ఆయన కుమారుణ్ణి మన కొరకు పంపించారు. కాబట్టి కుమారుని యొక్క పరిశుద్ధ రక్త త్యాగానికి విలువ ఇచ్చేటట్టు ఈ రోజుల్లో మనము జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి. మనల్ని మనం మార్చుకుంటాం ఎంతో అసాధ్యమైన పని, అవునా? కానీ మన పరిస్థితులు మారకపోయినా, మన జీవితాల్లో ఉన్న కష్టాలు తొలగకపోయినా, ఎంతో అసాధ్యంగా అనిపించినప్పుడు, అవి తొలగకపోయినప్పుడు మనం దేవుణ్ణి నిందించడానికి ఎంతో ప్రథమ స్థానంలో ఉంటాం. కానీ ఎందుకు మనల్ని మనం మార్చుకోవడానికి ఎందుకు ఇంత కష్టంగా మనకు ఉంది అనేది ఆలోచించాలి.
నెహెమ్యా గారు ఆ మొదటి వచనంలో ఎప్పుడైతే వారికి తెలిసిందో వారి దేశం యెరూషలేం, ఎప్పుడైతే వారికి తెలిసిందో యెరూషలేం పట్టణంలో ఉన్న గోడలు కూలిపోయాయి అని చెప్పి తెలిసినప్పుడు వారు ఎంతో మనస్తాపం చెందారు, వారు ఎంతో బాధపడ్డారు, ఎంతో కృంగింపపోయారు. వారు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు, బబులోను రాజుకి అతి సన్నిహితంగా వారు ఉన్నారు. వారు అనుకుంటే నాకేం సంబంధం, నా జీవితం ఎంతో బాగుంది కదా అని స్వార్థంతో వారు అనుకుంటే జీవించవచ్చు. కానీ నెహెమ్యా గారు దేవుని బిడ్డగా వారి జీవితంలో దేవుని ప్రజలు వారి యెరూషలేము పట్టణము గోడలు కూలిపోయాయి అని చెప్పి ఎంతో నిరాశ నిస్పృహలో ఉన్నారు. కానీ వారు ఓడిపోలేదు. వారు ఆ కన్నీరు మొర్ర పెట్టుకొని దేవుడి దగ్గర ఉపవాస ప్రార్థనలు వారు చేశారు. వారు ఎంత గొప్ప ప్రార్థనలు చేశారంటే ఆ నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం గమనిస్తే ఆ అధ్యాయంలో వారు కన్నీరు ప్రార్థన పెట్టుకున్నారు. అవును, దేవుడికి మన కన్నీరు భాష దేవుడికి అర్థమవుతుంది. దేని కొరకు మనం కన్నీరుతోని మొర్ర పెడుతున్నాం? మన భర్త కోసం, మన కుటుంబం కోసం, మన కుమారుడు కుమార్తె కోసం, మన జీవితాల్లో ఉన్న పరిస్థితుల కోసం మనం కన్నీరు ప్రార్థన పెడితే దేవుడు తప్పనిసరిగా ఆ ప్రార్థనని ఆలకిస్తారు. నెహెమ్యా గారు కూడా చేసింది అదే, కన్నీరు ప్రార్థన వారు చేశారు. దానికి దావీదు మహారాజు గారు అన్న మాట కీర్తనల గ్రంథం 128వ అధ్యాయం 5వ వచనం 6వ వచనాన్ని మనం గమనిస్తే యువర్ టియర్స్ విల్ టర్న్ ఇంటూ జాయ్. మన కన్నీరుని దేవుడు ఆనందంగా సంతోషంగా మార్చుతారు. అదే విధంగా నెహెమ్యా గారి జీవితంలో కూడా దేవుడు అంత గొప్ప మార్పుని తీసుకొని వచ్చారు. ఎప్పుడైతే నెహెమ్యా గారికి యెరూషలేం పట్ట గోడలు కూలిపోయాయని తెలిసినప్పుడు వారి జీవితాల్లో ఒక ఆశ కలిగింది. ఆ అసాధ్యమైన పనిని నేను చేయాలి, నా యెరూషలేం పట్టణానికి నేను వెళ్ళాలి అని దేవుడు వెళ్ళాలనే తలంపుతోని దేవుడి దగ్గరికి వచ్చారు. దేవుడి దగ్గర కన్నీరు ప్రార్థన చేసి ఉపవాసంతోని దేవుడి యందు మొర్ర పెట్టుకున్నారు. ఏమని మొర్ర పెట్టారు? కన్నీరుతో పాటు వారు ఒక గొప్ప పని చేశారు. దేవుని యందు గొప్పగా ప్రార్థనతో పాటు వారు ఒక ప్రాముఖ్యమైన పని ఏది చేశారంటే వారి పాపాన్ని వారు ఒప్పుకున్నారు. దేవుని నామానికి స్తోత్రం. నా జీవితాల్లో ఎన్నో సంవత్సరాలుగా మనం కన్నీరు ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో సంవత్సరాలుగా ఉపవాసాలు చేసుకున్నాం. అయినా ఎందుకు మన జీవితాల్లో పరిస్థితులు మారట్లేదు? ఎందుకు మన జీవితాలు అసాధ్యమైన పరిస్థితుల్లోనే మనం పోయి కృంగింగిపోయి నిరాశ నిస్పృహలోనే మనం ఎందుకు ఇంకా జీవిస్తున్నాము అంటే మన ప్రార్థనలలో పరిశుద్ధత లేదు. మన ప్రార్థనలో దేవుడేందో ఆ గొప్పవాడో దేవుడికి చెప్పి దేవా నీ గొప్పతనాన్ని నేను మరవలేదు, దానితో పాటు నేను ఎంతో పాపిని దేవా నన్ను క్షమించండి, నేను ఎంత పాపము చేశాను, ఈరోజే నన్ను మీ సొంత రక్షకునిగా నేను అంగీకరిస్తున్నాను, ఈరోజు నన్ను మీ కుమారుడిగా నన్ను మీరు అంగీకరించండి, కుమార్తెగా నన్ను అంగీకరించండి అని మనం ప్రార్థన చేస్తున్నామా? ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించాము కాబట్టి ప్రార్థన చేయడం అనేది మనం నేర్చుకుంటున్నాము. కానీ మన జీవితాల్లో హృదయ పరిశుద్ధతతోని మనము ప్రార్థిస్తున్నామా? హృదయ పరిశుద్ధతతోని కన్నీరు పెట్టుకొని ఉపవాస ప్రార్థన మన జీవితాల్లో మనం చేస్తున్నామా అనేది ఆలోచించాలి. నెహెమ్యా గారు ఆ ప్రార్థన చేశాక రాజు దగ్గరికి వచ్చారు. ఆ 2వ అధ్యాయం 1వ వచనాన్ని కానీ మనం గమనిస్తే ఆ రాజు దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నో మాసం అంటే అది 4వ మాసం. ఎప్పుడైతే నెహెమ్యా గారికి యెరూషలేం పట్టణ గోడలు కూలిపోయాయని తెలిసాయో, ఎప్పుడైతే వారు రాజు దగ్గరికి వచ్చారో ఆ సమయము 4 నెలలు. అనగా బైబిల్ జ్ఞానులు చెప్పే మాట ఏంటిది అంటే నెహెమ్యా గారు 4 నెలలు ఉపవాస ప్రార్థనలు చేశారంట. కన్నీరు ప్రార్థనలు వారు నెహెమ్యా గారు చేశారంట. నెహెమ్యా గారికి డిసెంబర్ మాసంలో తెలిసింది, రాజు దగ్గరికి వచ్చింది ఏప్రిల్ మాసంలో. 4 నెలలు ఉపవాసముతోని కన్నీరు ప్రార్థన వారు చేసుకుంటూ రాజు దగ్గరికి వచ్చారు. రాజు దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఆ క్రియని మీరు గమనించండి, దేవుడు ప్రణాళికని మీరు గమనించండి. ఎప్పుడైతే ఆ పరిస్థితుల్లో దేవుడి దగ్గరికి మనం వస్తామో దేవుడు అసాధ్యమైనది సాధ్యము చేస్తాడు. ఆ రాజు దగ్గరికి నెహెమ్యా గారు వచ్చారు. నెహెమ్యా గారిని చూసి రాజు అడిగారు, ఏమైంది నీకు, ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు అని అడిగారు. ఎప్పుడైనా మనము మన దగ్గర పని చేసేవారిని మనం అడగడం మనం గమనించామా? మన ఇంట్లో పనివారు కానీ లేకపోతే మన ఆఫీస్ దగ్గర కానీ ఎవరినైనా మనము పేదవారిని అడగడం మనం గమనించామా? ఎందుకు అలా ఉన్నావు, నువ్వెందుకు డల్గా ఉన్నావు అని మనం అడుగుతామా? బబులోను దేశపు రాజు, బలమైన రాజు, సామాన్యమైన యూదుడు రాజు దగ్గర ఉన్నప్పుడు రాజు అతన్ని అడిగాడు ఏమయ్యింది అని. నెహెమ్యా గారు జవాబిచ్చాక దేవుడి క్రియని చూడండి. ఆ బబులోన్ రాజు, పాపపు దేశమైన బబులోన్ దేశపుకి రాజు అయిన రాజు ఇంకొక మాట అడిగారు, నేను ఏ విధంగా నీకు సహాయము చేయగలుగుతానని. దేవుని నామానికి స్తోత్రం. మీరు గమనించాలి, ఆ గొప్ప క్రియ, ఆ
ఆ గొప్ప క్రియ జరిగినప్పుడు ఆ 2వ అధ్యాయంలో మీరు గమనిస్తే నేను నీకు ఏ విధంగా సహాయం చేయగలను అని అన్నప్పుడు రాజు నెహెమ్యా గారు ప్రార్థన చేశారు. ఇట్ వాజ్ అ షార్ట్ ప్రేయర్. ఈ నెహెమ్యా గ్రంథంలో మనం గమనిస్తే నెహెమ్యా గారు 12 సార్లు ప్రార్థన చేసినట్టు ఉంది. ఆ నెహెమ్యా గారు చిన్న ప్రార్థన వారు చేసినప్పుడు ధైర్యము వారిలో వచ్చింది. ఆ నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో గమనిస్తే నెహెమ్యా గారు అన్న మాట, దేవుని హస్తము నాపై ఉంది కాబట్టి ఇవన్నీ నా జీవితంలో జరిగాయి. మీరు గమనిస్తే రాజు నెహెమ్యా గారికి పర్మిషన్ ఇచ్చారు యెరూషలేము పట్టణానికి వెళ్ళడానికి. ఎన్ని సంవత్సరాలు వెళ్ళారో తెలుసా? నెహెమ్యా గారు 12 సంవత్సరాలు నెహెమ్యా గారు ఆ యెరూషలేము పట్టణంలో ఉండిపోయారు. అంటే ఎప్పుడైతే అసాధ్యమైన క్రియకి మన జీవితాల్లో అసాధ్యమైన పరిస్థితులతో మనం ఉన్నప్పుడు దేవుడి దగ్గర కన్నీరు ప్రార్థన ఉపవాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు మన పాపాల్ని మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు ఒక క్రియని ప్రారంభిస్తారు. ఆ క్రియ నెహెమ్యా గారి జీవితంలో ప్రారంభమైంది. ఎప్పుడైతే రాజు అడగగానే నెహెమ్యా గారు ఒక చిన్న ప్రార్థన వారు హృదయంలో చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన జీవితాల్లో ఎంతోమంది యవనస్తులు ఉంటారు. ఎప్పుడైనా ఇంటికి లేట్ వచ్చినప్పుడు, ఎప్పుడైనా మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మనలో ఒక చిన్న ప్రార్థన, దేవ ఏం కాకుండా చూడండి, డాడీ కోపంగా ఉండకుండా చూడండి, మమ్మీ ఇలా చేయకుండా చూడండి, లేకపోతే రిజల్ట్స్ వచ్చే సమయంలో ఆ ఇంటర్నెట్ ఓపెన్ అయ్యే లోపు 5 నిమిషాలలో మనం ఎన్ని ప్రార్థనలు చేస్తాము. అవునా? వీ డూ షార్ట్ ప్రేయర్స్ ఇన్ అవర్ లైఫ్. అవును, మన జీవితాల్లో గమనించాలి, అసాధ్యమైన పరిస్థితుల్లో మనము జీవిస్తున్నప్పుడు ఎల్లప్పుడూ మనము ప్రార్థన చేయాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. నెహెమ్యా గారి జీవితంలో కూడా అదే చేశారు. వారు ఒక నిజాయితీ కలిగిన చింతతోని కన్నీరుతోని ఉపవాసము చేసుకుంటూ దేవుడి యందు ప్రార్థించారు. వారి పాపాల్ని వారు ఒప్పుకున్నారు. దేవుడి దగ్గర ఉపవాసము చేసి రాజు దగ్గరికి వచ్చినప్పుడు రాజు దగ్గరికి సమాధానం కలిగింది. ఆ రాజు ఇచ్చిన సమాధానంతో నెహెమ్యా గారు యెరూషలేము పట్టణానికి వచ్చారు. 52 రోజుల్లో నెహెమ్యా గారు ఊహించని విధంగా, ఆలోచించని విధంగా ఒక అసాధ్యమైన కార్యాన్ని కేవలం 52 రోజుల్లోనో యెరూషలేము పట్టణాన్ని గోడల్ని కట్టేశారు. దేవుని నామానికి స్తోత్రం. మనం కానీ ఆ సమయంలో గమనిస్తే ఏ ఆధునిక టెక్నాలజీ ఏది లేదు, క్రేన్లు కానీ ప్రొక్లైనర్లు కానీ ఇలాంటివి ఏవి లేవు. కేవలం మానవ సహాయముతోనే వారంతా గొప్ప గోడలు కట్టగలిగారు. ఈరోజు మన జీవితాల్లో కొంచెం ఏమైనా కట్టడాలు కట్టగానే మనం ఎంతో గొప్పగా ఫీల్ అవుతాం. అవునా? మీరు ఈ వీడియోని కానీ గమనిస్తే ఇది 15 అంతస్తుల బిల్డింగ్ని ఇది ఎన్ని రోజుల్లో కట్టారో తెలుసా? మనకి 6 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాలు పడుతుందని అనుకుంటాం. కానీ ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీలో దీన్ని కేవలం 2 రోజుల్లో కట్టేశారు. అంటే మనం గమనించాలి, ఈ రోజులో ఉన్న టెక్నాలజీ ఎంతో ఎక్కువగా అయిపోయింది. 52 రోజుల్లోనే కాదు, కేవలం 3 రోజుల్లో, 6 రోజుల్లో కూడా మనం ఏదైనా కట్టగలుగుతాం. కానీ దేవుని కృప మన జీవితాల్లో ఉంటే, మానవుడు సాధ్యమైనది మానవుడు చేయగలిగితే, మానవుడు చేయలేనిది అసాధ్యమైనది దేవుడు చేస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. మ్యాన్ హ్యావ్ టు డూ వాట్ హీ క్యాన్ డూ, మ్యాన్ క్యాన్ డూ వాట్ ఈస్ పాసిబుల్ విత్ హిమ్, అండ్ గాడ్ విల్ డూ ద ఇంపాసిబుల్ థింగ్స్ ఇన్ హిజ్ లైఫ్. ఆ విధంగానే అక్కడ జరిగింది. 52 రోజుల్లో కని విని ఎరగని రీతిలో ఊహించని విధంగా ఎంత శత్రుత్వం, ఎంత వ్యతిరేకత నెహెమ్యా గారికి ఎదురైన దేవుని అత్యంత కృపను బట్టి వారు 52 రోజుల్లో ఆ గోడల్ని కట్టగలరు. ఈరోజు నా జీవితాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? మన జీవితాల్లో ఊహించలేని పరిస్థితులు, అసాధ్యమైన పరిస్థితుల్లో మనము జీవిస్తుండొచ్చు. వివాహం ఎన్ని సంవత్సరాలని, బ్రదర్ మా వైవాహిక జీవితంలో ప్రేమ లేదు బ్రదర్, వివాహం ఎన్ని రోజులైనా ఇంకా నా భర్త కొడతాడు బ్రదర్, వారు మారుతారు అనేది నాకు సాధ్యము అనిపించట్లేదు బ్రదర్, నా కుటుంబంలో శాంతి సమాధానం వస్తుంది అనేసి సాధ్యము అని నాకు అనిపించట్లేదు బ్రదర్, నా కుమారుడు తిరుగుడికి అలవాటు అయిపోయాడు బ్రదర్, చెడు వ్యసనాలకి అలవాటు అయిపోయాడు బ్రదర్, వాడు మారుతాడు అనేది సాధ్యం నాకు అనిపించట్లేదు బ్రదర్, ఎన్ని సంవత్సరాలుగా అన్నయ్య నేను ఎగ్జామ్స్ రాస్తున్నాను, ఇంకా నేను పాస్ అవుతాను అనేది నాకు సాధ్యము అనిపించట్లేదు అన్నయ్య అని మన జీవితాల్లో ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. అలాంటి అసాధ్యమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నప్పుడు కేవలం ఒక చిన్న నమ్మకం మనం పెట్టుకుంటే ఆ దేవుడు బలమైన శక్తి అసాధ్యమైన పరిస్థితుల్లో దేవుడు గణపరుస్తారు. 52 రోజుల్లో ఎవరైనా గోడను కడతారు అని చెప్పి అక్కడున్న శత్రువులు కానీ వ్యతిరేకించిన వారు ఊహించి ఉండొచ్చా? నెహెమ్యా గారి జీవితంలో ఎవ్వరు ఊహించలేరు. కానీ దేవుడు అసాధ్యమైన కార్యాన్ని ఆ రోజుల్లో చేశారు. ఈరోజు నా జీవితాల్లో కూడా ఏ గోడలు, ప్రేమ అనే గోడలు, ఐక్యత అనే గోడలు, శాంతి సమాధానం అనే గోడలు మన జీవితాల్లో కూలిపోయాయో, ఈరోజు మన జీవితాల్లో కూలిపోయిన తర్వాత శత్రువు మన జీవితాల్లోకి వచ్చేసి
భేదాభిప్రాయాలు తీసుకొని వచ్చి, అనైక్యత తీసుకొచ్చి, సమాధానం లేకుండా మన జీవితాల్లో తీసుకొని వచ్చినప్పుడు దేవుని యందు కన్నీరు ప్రార్థన మనం చేద్దాం, ఉపవాసము మనము చేద్దాం, దేవుని యందు మొర్ర పెట్టుకుందాం, మన పాపాలని మనం ఒప్పుకుందాం. దేవా, ఈరోజు రక్షణ అనే గోడలు నా జీవితాల్లో నేను కట్టుకుంటాను. సాతానుడు నా జీవితంలో ప్రవేశించకుండా, నా కుటుంబంలో, నా వైవాహిక జీవితంలో, నా వ్యక్తిగతంగా సాతానుడు నా జీవితంలో రాకుండా, నా చదువులలో సాతానుడు రాకుండా ఈరోజు రక్షణ అనే గోడలు నేను కట్టుకుంటాను. నా ఉద్యోగంలో నాకు ఎంతో కష్టంగా ఉంది, ఆ కష్టాన్ని తొలగించాలంటే నేను రక్షణ అనే గోడ కట్టుకుంటాను బ్రదర్ అని మీలో చాలామంది ఆశగా ఉంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున ఉన్న చోటున ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న వారు ఏ రూమ్లో ఎవరైనా ఉన్నా ఈరోజు మీరు టీవీ దగ్గరికి రండి. ఈరోజు మీ జీవితాలు అసాధ్యమైన పరిస్థితులు మీ జీవితాల్లో ఉండొచ్చు. అనుకోవచ్చు, సంతానములా కలగట్లేదు, వయసు అయిపోయింది, వివాహము జరగట్లేదు, వయసు అయిపోయింది, నాకు విడాకులు వచ్చేసాయి, నాకు విడాకుల పరిస్థితి దగ్గరకు ఉన్నాను, నా కుటుంబంలో, నా వ్యక్తిగత జీవితంలో ఏదైనా శాంతి సమాధానం అనేది సాధ్యపరచబడుతుందా, ఐక్యత అనేది సాధ్యపరచబడుతుందా అని ఈరోజు ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న వారి జీవితాల్లో ఒక అనుమానం ఉండొచ్చు. కానీ నెహెమ్యా గారు వలె మన జీవితాల్లో కూడా కన్నీరు ప్రార్థన మనం చేయగలిగితే, ఉపవాసంతో దేవుడి దగ్గర మనం మొర్ర పెట్టుకోగలిగితే, అసాధ్యమైన పరిస్థితుల్లో ఉపవాసంతో దేవుడి దగ్గర మనం మొర్ర పెడితే దేవుడు ప్రతిదీ సాధ్యము చేస్తారు. ఈరోజు అలాంటి అసాధ్యమైన పరిస్థితుల్లో మన జీవితాలు సాధ్య పరిస్థితిగా మారాలి అంటే, మన జీవితాల్లో కష్టాలు తొలగిపోవాలి, అసాధ్యమైన మనుషులు మన జీవితాల్లో మనుషులు మారడం అసాధ్యంగా అయిపోయినప్పుడు వారు మారేటట్టు మన జీవితాల్లో రావాలి అనగా ఈరోజే మన పాపాల్ని మనం ఒప్పుకోవాలి, దేవుణ్ణి మన సొంత రక్షకునిగా మనము అంగీకరించాలి. అంగీకరించగలిగితే, రక్షణ అనే గోడగాని మనం కట్టగలిగితే దేవుడు మన జీవితాల్లో ఏ సాతాను శక్తులతో మన మీద రానియకుండా ఆ రక్షణ కవచంతో దేవుడు మనల్ని కాపాడుతారు. ఆ రక్షణ కవచం మన జీవితాల్లో రావాలి, సాతానుని ఎదుర్కోవాలి మన జీవితాల్లో అనగా, అలాంటి విశ్వాసం మన జీవితాల్లో రావాలి అనగా ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవకండి. వచ్చే వారమంతా మన జీవితాలు అసాధ్యమైన పరిస్థితులు ఉన్నాయా, మనం ప్రేమించేవారు మారట్లేదు, ఇంకా ఇది అసాధ్యమని మనం అనుకుంటున్నామా, మన చదువులు ఇంకా మనం చదవలేకపోతున్నాం, మన కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్ లేదు, ఇంకా ఇది అసాధ్యమని మనం అనుకున్న పరిస్థితుల్లో ఉన్నవారు మీ ప్రార్థన అవసరతలన్నీ ఈ నెంబర్లకి మీరు పంపిమని నా మనవి. యేసు అనుచరులు ఒక మిషనరీ సంస్థ. ఈ మిషనరీ సంస్థ నిర్వహించు సమాధాన సమయం అని ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలి అంటే మీరు మాకు సహాయపడాలి. మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు, మీలో చాలామందికి నచ్చకపోవచ్చు కూడా, ఏంటి బ్రదర్ ఈ విధంగా సహాయం అడుగుతున్నారే అని చెప్పి. కానీ మీరొక్కరు ఈ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా అసాధ్యమైన పరిస్థితుల్లో వారు జీవిస్తున్నప్పుడు మన దేవుడు గొప్పవారు, సాధ్యమైన దేవుడు అని వారు తెలుసుకునే అవకాశం ఉంది. మీలో చాలామంది అనొచ్చు కూడా, దేవుడి మీద భారం ఇచ్చి మనం జీవించవచ్చు కదా. అవును, దేవుడి మీద భారం వేసి ఉన్నాము కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా నమ్మకంగా, విశ్వసనీయతోని ఈ సేవ ఇంత బలంగా చేయగలుగుతున్నాం. కాబట్టి మీలో దేవుడు కూడా ఒక కార్యము చేసి, మీరు వెళ్ళకపోయినా వెళ్ళే వంటి మా వారిని మీరు ప్రోత్సహించమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడిని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.